గత 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఘన విజయం అందిస్తుందని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. కేసీఆర్ లాంటి ఓ గొప్ప విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో అలంపూర్ నియోజకవర్గంలో ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి జరిగిందన్నారు. అసమ్మతి ప్రతి పార్టీలో ఉండేవని అవన్నీ టీ కప్పులో తుఫాను లాంటిదని కొట్టిపారేశారు. ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డితో కూడా తనకేమీ విభేదాలు లేవంటున్న ఎమ్మెల్యే అబ్రహంతో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. రాబోయే 3 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న సందర్భంలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. అయితే ఈ సందర్భంలోనే వివిధ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రామాలు తిరుగుతూ ప్రజల్లో ఒకరిగా మెలుగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అబ్రహం గారు కూడా అదే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనకు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, గత 9 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి నియోజకవర్గంలో ఎలా ఉందంటారు? గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎలక్షన్లకు అడ్వాన్స్గా క్యాండిడేట్ని డిక్లేర్ చేసినారు. 115 మందిని డిక్లేర్ చేసేసినాడు. ఇక నలుగురిని కూడా వాళ్ళని కూడా కాంప్రమైజ్ చేసేసినాడు. అది రాజకీయ దురంధరుడు, రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి, మరి అపర చాణక్యుడు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇప్పటిదాకా క్యాండిడేట్లను డిక్లేర్ చేయాల వాళ్ళు కొట్లాడుకుంటూ ఉన్నారు. పోయిన ఎలక్షన్లలో దాదాపు 105 మంది బీజేపీ వాళ్ళకు డిపాజిట్లు కూడా రాలే. గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా దీంట్లో బాగలేదబ్బా, మేము టీఆర్ఎస్ పార్టీ లేకపోతాము, మరి కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలలో మా ఊర్లను, మా గ్రామాలను, మా ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటామని వచ్చినారు. కాబట్టి ఎందుకు ఆ విధంగా ఉందనంటే దేశంలో ఒక రోల్ మోడల్ కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఎందుకు మరి ఇక్కడ ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, 24 గంటల కరెంటు, రైతులకు ఫ్రీ కరెంటు ఇస్తున్నాడు. అదేవిధంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ కూడా చేసినాడు. మరి అదేవిధంగా మెరుగైన రవాణా సౌకర్యం కొరకు కొన్ని కోట్ల రూపాయలు నేనే ఈ నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలతోనే చేసినాను. తర్వాత అదేవిధంగా రోడ్లను కూడా దాదాపు 400-500 రూపాయల కోట్లతో రోడ్లను అన్నిటిని కూడా డెవలప్ చేసినాను. అదేవిధంగా మాకు వైద్యం చాలా ఇబ్బంది అయి ఉండేది. వైద్యం కొరకు కర్నూలు చాలా ఇబ్బంది పడేవారు. డబ్బులు పెట్టాలంటే చాలా కష్టం. అందుకొరకే గౌరవ ముఖ్యమంత్రి గారు 100 పడకల ఆసుపత్రి ఇచ్చినారు. అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి ఐజక్ ఇచ్చినారు. తర్వాత పల్లెటూర్లలో బస్తీ దవాఖానాలు, మున్సిపాలిటీలో పల్లె దవాఖానాలు, గ్రామాలలో ఇంత పెద్ద ఎత్తున మరి క్యాతూరుకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, కమ్యూనిటీ సెంటర్ అలంపూర్కి కానీ, అదేవిధంగా రాజోలకు కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ చేశారు. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఒక డయాలసిస్ చేయాలంటే ఎక్కడ హైదరాబాద్ పోతుండే, కర్నూలు పోతుండే, ఇప్పుడు అల్లంపూర్లోనే డయాలసిస్ సెంటర్. వైపు అభివృద్ధి చేస్తామంటున్నారు. మరి అభివృద్ధి చేసిన పార్టీల నుంచే కాంగ్రెస్లోకి వలసలు మొదలయ్యాయి. అంటే ఈరోజు కసిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీని మీద మీరేమంటారు? చాలా దురదృష్టము. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే పని. ఆయనకు ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్సీ కూడా ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు దాంట్లోకి పోతా అంటే ఇంక మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు ఇన్ని 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చిరి, నీకు గౌరవించిరి, మళ్ళీ కూడా చెప్పినారు. కానీ ఇంక దాంట్లోకి పోతా, ఆ పార్టీలోకి పోతా అంటే దాంట్లో 12 మంది గెలిచిన వాళ్ళే వాపసు. ఈయనకి ఏం పదవి లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏదైతే అలంపూర్ నియోజకవర్గంలో గత 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తాను కానీ చేసిన అభివృద్ధి రేపు గెలుపు బాటలు వేస్తాయంటూ ఏదైతే టీ కప్పులో తుఫాన్ మాదిరిగా ఉన్న అసంతృప్తులు కూడా రాబోయే రోజుల్లో కలిసి వస్తారని, ఇది కుటుంబంలో కలత మాదిరిగానే భావించాలంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, అలంపూర్ నుంచి.